తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల భూముల ఈరోజు వేలం వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు ఆందోళన దిగుతుంటే ఈరోజు విద్యార్థులను చూడకుండా విద్యార్థులపైన అమ్మాయిలను చూడకుండా ఈరోజు పోలీసు యంత్రాంగంతో ఈరోజు విద్యార్థులను కొట్టి ఈరోజు జైల్లో పంపించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. మా భూములు విద్యార్థుల యొక్క భూములు విద్యాలయాలు కేటాయించాలని చెప్పేసి అడిగితే ఈరోజు పూర్తిగా విద్యార్థులపైన దాడి చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఈరోజు ఏదైతే ఈరోజు వేలం వేస్తున్న భూములను ఆపివేయాలి. దాంతోపాటు 400 ఎకరాల్లో దాదాపు చాలా ఈరోజు జీవరాశులు ఈరోజు నివసిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు అన్ని చనిపోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక పక్క చెప్తూనే ఈరోజు పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే కుట్ర ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ మేము అడుగుతున్నాం, ఇది ఎస్సీ వరకు పరిమితం కాదు. ఈరోజు రానున్న రోజుల్లో ఓయూ కావచ్చు, ఎస్సీ కావచ్చు, అదేవిధంగా అనేక ఈరోజు ఈ యూనివర్సిటీల్లో కూడా భూములు వేలం వేసే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా తక్షణమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 400 ఎకరాలు వేలానికి ఇచ్చిరో దాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడిస్తాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలు రాకుండా ఈరోజు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. ఈరోజు ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలలో భూములను కబ్జా పెడుతున్నారు. దాదాపు 400 ఎకరాలనే ఈరోజు వేలం వేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి ఎస్యూ సెంట్రల్ యూనివర్సిటీ ఫుట్బాల్ ఆడబోయి ఈరోజు వేలం పైన ఈరోజు భూముల పైన అతను కన్నుబడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తన వద్దన విద్యాశాఖ ఉన్నది. విద్యాశాఖ ఈరోజు మంత్రులు ఏ విధంగా ఉన్నారంటే ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ వాళ్ళు ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు దోచుకునే పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం ఉంది తప్ప విద్యా వ్యవస్థను కాపాడే పరిస్థితులు ఏమాత్రం లేదు. రేవంత్ రెడ్డి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రశ్నించే గొంతుకల్ని అరెస్ట్ చేస్తున్నారు. దాదాపు విద్యార్థులు వందలాది అక్కడ ఎస్యూ సెంట్రల్ యూనివర్సిటీలో మా భూములను మాకు కాపాడండి, మా భూములని ఈరోజు లాక్కోద్దని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళపై నిర్బంధం, వాళ్ళపై కేసులు పెట్టి నిన్న వాళ్ళపై రిమాండ్ తరలించిన పరిస్థితి ఉన్నది. ఈరోజు మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ మేము ఖండిస్తున్నాం, కరీంనగర్ జిల్లా ఖండిస్తున్నాం. రాష్ట్రం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు మానుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో భవిష్యత్తులో విద్యార్థి రంగం విద్యార్థులు ఏ విధంగా పోరాటాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారో ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు క్లుప్తంగా చెప్పేది ఏంటంటే ఈరోజు ఎస్యూ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఈరోజు కబ్జా గురి చేయొద్దు, వీటిని ఆపివేయాలి. ఈరోజు విద్యార్థులకు విద్యాలయాలకు కావాల్సిన భూములపై జోలికి రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా విద్యార్థులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్.